ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పడం నాకు అలవాటు. మీ ఊరంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. అవును మేడం, మా ఊరంటే నాకు చాలా చాలా ఇష్టం. మేడం, మీరేమనుకోనంటే నేను ఒక మాట అడగనా? అడుగు. మీకు మీ అమ్మాయికి ఏదైనా గొడవనా? ఎందుకు అలా అడిగావు? ఏమీ లేదు మేడం. మీరు చూస్తే చాలా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. మీ అమ్మాయిని మీతో పాటు ఇంట్లో ఉంచుకోకుండా ఇలా హాస్టల్లో ఎందుకుంచారు? నా కూతురంటే నాకు ప్రాణం. తనకి నేనంటే అంతే ఇష్టం. నా మాటకి అదెప్పుడూ ఎదురు చెప్పదు. నేను దాని మాటను ఎప్పుడూ కాదన్ను. కానీ కొన్ని కారణాల వల్ల తనని హాస్టల్లో ఉంచాల్సొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? మిమ్మల్ని చూస్తుంటే ఊళ్ళో ఉన్న మా ముత్యాలే గుర్తొస్తుంది. ముత్యాలా? ఆవిడెవరు? మా అమ్మ. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని చీపురుతో, కర్రతో, గరిటలతో కొట్టి మరీ చూపిస్తుంది. మా అమ్మ ఒక రోజు నన్ను కొట్టి వాత కూడా పెట్టింది, తెలుసా మీకు? అదేంటి, వాత పెడితే ఏదో అవార్డిచ్చినంత గొప్పగా చెప్తున్నావు? గొప్పే మేడం. మన మీద ఎక్కువ కోపం చూపించే వాళ్ళకి మన మీద ఎక్కువ ప్రేమ ఉంటుందట. అలా మా ముత్యాలకు కూడా అంతే. నన్ను కొట్టడానికి తెడ్డు ఎత్తగానే నేను భయంగా నటిస్తాను. అంతే, మా అమ్మ నేను భయపడిపోయానని నమ్మేసి ఊరంతా నా కూతురు భయపడిపోయింది అని ఎచ్చులు చెప్పుకునేది. కానీ నేను మా అమ్మకి అస్సలు భయపడ్ను. మేడం, మీకు మీ కూతురు ప్రాణమైతే ఎలా తనని వదిలి ఒంటరిగా ఉంటున్నారు? అసలు ఎందుకని తనని హాస్టల్లో పెట్టారు? నా కూతురు మీదున్న ప్రేమ వల్ల దాని పట్ల నేను స్ట్రిక్ట్గా ఉండలేకపోతున్నాను. నేనిచ్చే చనువు వల్ల అది పాడవుతుందేమోనని ఇలా హాస్టల్లో ఉంచుతున్నాను. హాస్టల్లో అయితే నలుగురిని కలుస్తుంది, బయట ప్రపంచం తెలుస్తుందని అందుకే హాస్టల్లో చేర్పించాను. ఇప్పుడు మీలో మా నాన్న కనపడుతున్నారు మేడం. ఆయన కూడా మీలానే కూతురి మంచి గురించి ఆలోచిస్తారు. నీకు మీ అమ్మ నాన్నంటే కూడా ఇష్టం అనుకుంటా? అవును మేడం, మా అమ్మ నాన్న, మా కుటుంబం అంటే నాకు చాలా ప్రాణం. హాస్టల్ దాకా వచ్చేసాం కదా, మీకు మీ చిన్నుని చూడాలని ఉంటుంది కదా. పదండి వెళ్దాం. మేడం, ఇదే మా హాస్టల్. నాకు తెలుసు ఆనంది. మీరు వెళ్ళి మీ చిన్నుని కలవండి, నేను వెళ్ళాలి. ఆనంది, ఒక్క నిమిషం. నువ్వు కూడా లోపలికి రా, నీకు మా అమ్మాయిని పరిచయం చేస్తాను. అయ్యో, టైం అవుతుందే. లేట్ అయితే ఆ కరుణాకర్ చావ కొడతాడు. ఇప్పుడెలా? తొందరగా వెళ్ళిపోదాంలే. సరే మేడం, మీరు ముందు లోపలికి వెళ్ళండి, నేను వస్తాను. అలాగే. నమస్తే మేడం. నమస్తే. మిత్ర, ఈ రోజు నైట్ అవుటింగ్కి వెళ్దామా? వార్డెన్ కి తెలిసిందంటే అస్సలు ఊరుకోదు. వాటిని ఏదో విధంగా మేనేజ్ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తిని ఎన్ని రోజులైందో. ప్లీజ్ మిత్ర. సరే, ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి రాగానే ప్లాన్ చేద్దాం. అమ్మా, అమ్మా, చిన్ను. ఏంటమ్మా, కనీసం ఫోన్ కూడా చేయకుండా ఇంత సడన్ గా వచ్చావు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇలా వచ్చాను. భలే సర్ప్రైజ్ ఇచ్చావమ్మా. అవునా ఆంటీ, మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అవునా ఆంటీ, మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు. రుతిక, డయానా, ఇక్కడ పద్ధతిగానే ఉంటున్నారా లేక అందరితో గొడవలు పెట్టుకుంటున్నారా? అబ్బే, మేం గొడవలు చాలా దూరం ఆంటీ. మేడం, మీరు మీ అమ్మాయిని కలిసారా? ఆనంది, తనే నా కూతురు చిన్ను. తినే నా చిన్ను అంటే
ఇంకా నేను ఎవరో అనుకున్నాను. మీ గురించి మేడం అంత గొప్పగా చెప్పారు. మా అమ్మ ఎలా తెలుసు దీనికి? మిత్ర, తను ఆనంది, చాలా మంచి అమ్మాయి. మిత్రానే మీ చిన్ను అని ముందే చెప్పాల్సింది కదా మేడం. మిత్ర, నువ్వు ఫ్రెండ్సా? ఏంటి చిన్ను, తను నీ ఫ్రెండా? అవునమ్మా, ఆనంద్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అవును కదా ఆనంది? వాళ్ళమ్మంటే భయమని తెలుసు, మరి ఇంత భయమని ఇప్పుడే అర్థమైంది. ఓతగా కంగారు పడిపోతోంది. చిన్ను, ఆనందిని నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, మరి తను మాత్రం నిన్ను ఫ్రెండ్ అనకుండా కామ్గా ఉందేంటి? అంటే ఆంటీ తను ఎక్కువగా మాట్లాడదు. అలా ఏం కాదు, తను ఇక్కడికి వచ్చే ముందు చాలా జోవియల్గా మాట్లాడింది. ఆనంది, నీతో మా చిన్ను ఏదైనా గొడవ పడిందా? చెప్పమ్మా. అదేం లేదమ్మా. ఖచ్చితంగా ఈ మిత్రకి వాళ్ళమ్మగారంటే చాలా భయం ఉన్నట్టుంది. మేం ఫ్రెండ్స్. నాకిక్కడ ఎవరితోనూ చిన్న గొడవ కూడా లేదు మా. ఈ హాస్టల్లో చాలా సైలెన్స్ గా ఉండేది మిత్రనే ఆంటీ. అవునాంటీ. ఆనంది, ఏంటి చూస్తున్నావు? ఆంటీకి మిత్ర గురించి చెప్పు. అవును మేడం, మిత్ర హాస్టల్లోనే చాలా శాంతిమూర్తి, చాలా నెమ్మదస్తురాలు. అవునమ్మా, నేను చాలా మారిపోయాను. థ్యాంక్ గాడ్. అమ్మా, నీకు ఆనంది ఎలా పరిచయం? అదొక స్టోరీ. నేను కారులో వస్తుంటే ఆపండి. ఆటోలో అక్క ప్రసవ వేదన పడుతోంది. అమ్మా, ఆనందిలో ఉన్న మంచితనం, మానవత్వం, తన అమాయకత్వం నాకు చాలా బాగా నచ్చాయి. నువ్వు కూడా ఆనందిలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మిత్ర. సచ్ ఎ స్వీట్ గర్ల్. నవ్వుతున్నావా? మా అమ్మ లెక్క చెప్తాను ఈ సంగతి. అమ్మా, నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా లేకపోతే ఏదైనా కేసు పని మీద వచ్చావా? కేసు పని మీద కాదే, నీతో 3-4 రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. 3-4 డేసా? ఏంటి అలా అన్నావు? నీతో నేనుంటే ఏమైనా ప్రాబ్లమా? చెప్పు. అదేంటమ్మా, కంపెనీలో వర్క్ ఎక్కువగా ఉంది, నీతో టైం స్పెండ్ చేయగలనో లేదు అని అలా అన్నాను అంతే. నువ్వు చెప్తుంది ఆ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ వర్క్ గురించేనా? అదే అమ్మా. పర్లేదు, నీ కుదిరినప్పుడే మనం కలిసి అలా బయటికి వెళ్దాం. అలాగే. సరే మేడం, నేను వెళ్ళాలి, నాకు టైం అవుతుంది. సరే ఆనంది, జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఆనంది, మేడం, నేను చెప్పింది మాత్రం మర్చిపోకు. ఓకే మేడం, వస్తాను. సరే, నేను వెళ్ళి నిర్మలను కలిసొస్తాను. ఇంకా మనం 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవునే. మిత్రా,
ఐ లవ్ యూ ఆనంది.